ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధిలో మాజీ ఎంపీ రాథోడ్ రమేష్ సేవలు మరువలేనివన్నారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. 2009లో ఇద్దరం ఎంపీలుగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకతను పార్లమెంట్లో వినిపించామని చెప్పారు. ఉట్నూరులో జరిగిన మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ సంతాప కార్యక్రమంలో పాల్గొన్నారు ఎమ్మెల్యే వివేక్. రమేష్ రాథోడ్ ఆకస్మిక మరణం తనను తీవ్రంగా కలిచివేసిందన్నారు వివేక్. ఆయన కుటుంబానికి భగవంతుడు మనోధైర్యం కల్పించాలన్నారు వివేక్ వెంకటస్వామి. తెలంగాణలో ఒక మంచి పేరు సంపాదించుకున్న వ్యక్తి రమేష్ రాథోడ్ గారు. గిరిజనులకు ఒక భరోసా మా నాయకుడు ఉన్నాడని చెప్పి రమేష్ రాథోడ్ గారు ఏ పని చెప్పినా కానీ, ఏ పోస్ట్లో ఉన్నప్పటికీ కానీ పేద ప్రజల గురించి పనిచేశాడు. వారు ఇంత తొందరగా 57 సంవత్సరాలనే చనిపోయినారంటే నిజంగా సమాజానికే లోటు. చాలాసార్లు తెలంగాణ ఉద్యమంలో కూడా పార్లమెంట్లో కలిసి పోరాడడం, అప్పుడు కూడా ఎప్పుడు కూడా తెలంగాణ సాధించుకుంటే బాగుంటుందని చెప్పి రమేష్ రాథోడ్ గారు ఎప్పుడు కూడా కొట్లాడేవారు. వారి కుటుంబ సభ్యులకి అందరికీ కూడా ఈ ధైర్యము రమేష్ రాథోడ్ గారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని చెప్పి